హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లెసన్ నెంబర్ 31 జావాస్క్రిప్ట్ సిరీస్లో మౌస్ ఓవర్, మౌస్ అవుట్ అండ్ మౌస్ మూవ్ అంటే ఈ 3 ఈవెంట్స్ కూడా ఒకే ఎలిమెంట్కి అప్లై చేయొచ్చా చేయలేమా అనేది చాలా వరకు చాలామంది రీసెంట్గా ఈవెన్ స్టూడెంట్స్ నా క్లాస్లో అడుగుతుంటారు. బట్ 100% అది పాసిబిలిటీ ఉంది. సో ఒక డ్యూ లోపల కర్సర్ పైకి వెళ్ళినప్పుడు ఒక కలర్ రావాలి, కర్సర్ బయటికి మూవ్ చేస్తే ఒక కలర్ రావాలి. దాని లోపల మనం కర్సర్ను ఎలిమెంట్ మూవ్ చేస్తుంటే దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ డిస్ప్లే అవ్వాలి. సో ఇది ఒక సింపుల్ ప్రోగ్రాము. సో ఓవరాల్గా మనం 3 ఫంక్షన్స్ ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి ఇంటర్నల్గా. అంటే 3 ఈవెంట్స్ ఫైర్ అవుతాయి అన్నమాట. సో అది ఎలాగో ఈ లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం బేసిక్గా ఏం జరుగుతుందంటే, మన హెచ్టిఎంఎల్ చూస్తే హెచ్టిఎంఎల్లో సిఎస్ఎస్లో ఒక డివ్ ఉంది. డివ్కి విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, దానికి లైట్ గ్రీన్ కలర్ ఉంది. సో తర్వాత ఈ హెచ్టిఎంఎల్లో చూస్తే మాత్రం మౌస్ ఓవర్, మౌస్ మూవ్, మౌస్ అవుట్ ఒకేసారి 3 ఈవెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ ఒక డివ్ ఉంది. ఈ డివ్కి ఐడి వచ్చి div1. మనం ఇక్కడ క్లాసిక్ స్టైల్లో ఈవెంట్స్ని ఇక్కడే రాసేసాం. ఆన్ మౌస్ ఓవర్ ఫంక్షన్ 1ని రన్ చేస్తున్నాం, ఆన్ మౌస్ అవుట్ ఫంక్షన్ 2ని రన్ చేస్తున్నాం, ఆన్ మౌస్ మూవ్ థర్డ్ ఫంక్షన్ రన్ చేస్తున్నాం. కానీ ఓవర్లో, అవుట్లో ఫంక్షన్ రన్ చేస్తున్నాం, మౌస్ మూవ్లో ఇక్కడ నుండే ఈవెంట్ని పాస్ చేస్తున్నాం. ఈవెంట్ అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ మీరు జావాస్క్రిప్ట్ చూస్తే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో div1 ఉన్న ఎలిమెంట్ని డీలో స్టోర్ చేశాను. ఓకే, డి డాట్ స్టైల్ అంటే సిఎస్ఎస్ అప్లై చేస్తున్నాం. దీనికి ఏమేమి అప్లై చేస్తున్నాం? బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి, అలాగే దాని బార్డర్ రేడియస్ వచ్చి 10 పిక్సెల్స్ రావాలి. ఏది? ఫంక్షన్ 1లో. ఎప్పుడు ఫంక్షన్ 1 మౌస్ ఓవర్ జరిగినప్పుడు ఈ ఫంక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. మరి ఫంక్షన్ 2 ఎప్పుడు రన్ అవ్వాలి అంటే, ఎప్పుడు ఫైర్ అవ్వాలి అంటే, ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆన్ మౌస్ అవుట్లో ఫంక్షన్ 2 అనేది రన్ అవ్వాలి. ఫంక్షన్ 2లో ఏమవుతుందంటే సేమ్ వే బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి, కానీ షాడో అనేది ఎక్స్టర్నల్గా అటాచ్ చేసాం, ఇక్కడ రేడియస్ అటాచ్ చేసాం. మరి ఫంక్షన్ 3 అనేది ఈవెంట్ బేస్డ్ కాబట్టి ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకొని ఈవెంట్లో పేజ్లో మన ఎక్స్ కోఆర్డినేట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్లో స్టోర్ చేశాను, వైలో వై కోఆర్డినేట్ని స్టోర్ చేశాను. అది నేను డిస్ప్లే చేస్తున్నాను. పేజ్ ఎక్స్, పేజ్ వై అనేటివి ప్రీడిఫైన్డ్ మెథడ్స్. అవి ఏం చేస్తాయంటే మన కర్సర్ మూమెంట్ని రిటర్న్ చేస్తాయి అన్నమాట. ఫైన్, వాటిని నేను సెంటర్లో అలైన్ చేసి లైన్ హైట్ వచ్చి 20 ఇచ్చాను. లైన్ హైట్, టెక్స్ట్ అలైన్, ఇవి 2 ప్రాపర్టీస్ మనం ఫాంట్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసేటప్పుడు సిఎస్ఎస్లో మనం డిస్కస్ చేసాం. ఓకే ఫైన్, దీన్ని ఒక్కసారి మనం రన్ చేద్దాం. సో క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఇది బేసిక్. ఎప్పుడైతే నేను కర్సర్ మూవ్ చేశానో దాన్ని మౌస్ ఓవర్ అంటారు. ఇది చూడండి, రేడియస్ ఒకటి జనరేట్ అయింది, ప్లస్ ఈ కర్సర్ మూమెంట్ని అక్కడ తీసుకుంటుంది. అంటే 2 ఈవెంట్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. ఆన్ మౌస్ ఓవర్ రన్ అయిపోయింది, స్టాప్ అయింది. కరెంట్ ఏ ఈవెంట్ రన్ అవుతుందంటే మౌస్ మూవ్ రన్ అవుతుంది. ఒక్కసారి నేను కర్సర్ బయటికి వెళ్తే ఇది థర్డ్ ఈవెంట్, మౌస్ అవుట్ రన్ అయింది. ఇక్కడ ఏమైందంటే బార్డర్ రేడియస్, ఇక్కడ షాడో, అంటే మీరు కొంచెం జూమ్ చేస్తే కింద షాడో వచ్చింది, ప్లస్ కలర్ మారిపోయింది. ఓకే, సో ఇది టోటల్ 3 ఈవెంట్స్. ఓకే ఫైన్, సో ఇక్కడ మనకు 3 ఫంక్షన్స్ రన్ చేయాలి, 3 ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలి. సో ఈ 3 ఫంక్షన్స్ ఈ డివ్కి డైరెక్ట్గా ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ మూవ్లో అటాచ్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాడింగ్ 3 ఈవెంట్స్ ఎట్ ఎ టైమ్ ఫర్ సింగిల్ ఎలిమెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.